Hello everyone, welcome back to RSV Competitive Exams Adda YouTube channel. Friends, APPSC Group 2 ఎగ్జామ్కి సంబంధించి మనకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత సిపిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంది. ఈ సిపిటి ఎగ్జామ్ అనేది ఎందుకు లేట్ అవుతుంది, అసలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని చెప్పి డౌట్స్ అయితే చాలామంది అభ్యర్థుల్లో ఉన్నాయి. ఇంకా కొంతమంది అభ్యర్థుల డౌట్ ఏంటంటే ఈ కోర్టులో కేసు పెండింగ్ ఉండడం వల్ల ఈ సిపిటి ఎగ్జామ్ అనేది లేట్ అవుతుందని చెప్పేసి చాలామంది అభ్యర్థులు ఉన్న డౌట్. బట్ మెయిన్ రీజన్ అయితే అది కాదండి. సో ఈ సిపిటి ఎగ్జామ్ లేట్ కావడానికి మెయిన్ రీజన్ అనేసి గ్రూప్ 1 ఎగ్జామ్ అండి. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది మనకి ఆల్రెడీ రిజల్ట్ అనౌన్స్ చేసేసి మెయిన్ సెలెక్షన్కి అంటే ఇంటర్వ్యూ సెలెక్షన్కి పిలవడం అయితే జరిగింది. సో అది మెయిన్ రీజన్. ఎందుకంటే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు చాలామంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ఉంటారు, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్ని రాసి ఉంటారు. సో ఇందులో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది కదా. సో వాళ్ళు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేసి గ్రూప్ 2 ఎగ్జామ్ క్లియర్ చేసి వాళ్ళకి పోస్ట్ వచ్చినప్పుడు సో గ్రూప్ 1 పోస్ట్ వచ్చిన తర్వాత గ్రూప్ 2 పోస్ట్ని వదులుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల అక్కడ గ్రూప్ 2 పోస్ట్ అనేది ఖాళీ అయ్యే అవకాశం ఉంది కదా. అందువల్ల గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ముందు గ్రూప్ 1ది క్లియర్ చేస్తే సో గ్రూప్ 1 పోస్ట్ వచ్చిన అభ్యర్థులు గ్రూప్ 2 రారు కాబట్టి, గ్రూప్ 2 పోస్టులకు రారు కాబట్టి సో ఫస్ట్ గ్రూప్ 1 పోస్టులను క్లియర్ చేసిన తర్వాతనే సో గ్రూప్ 2ని కండక్ట్ చేద్దామని చెప్పేసి ఏపీపీఎస్సీ బోర్డు వారు అనుకోవడం వల్ల సో ఈ సిపిటి ఎగ్జామ్ అనేది లేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్ అయిన తర్వాత సో గ్రూప్ 2కి సంబంధించిన సిపిటి ఎగ్జామ్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ పెట్టేసి సో గ్రూప్ 2 పోస్టులని ఫిల్ చేయడం అయితే జరుగుతుందండి. సో మెయిన్ రీజన్ అయితే ఇదండి. కాబట్టి గ్రూప్ 1 క్లియర్ అయిన తర్వాతనే మనకి గ్రూప్ 2 అనేది ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా కానీ సో ఏపీపీఎస్సీ బోర్డు తన పని అయితే తాను చేసుకుంటూ పోతుందని చెప్పాం కదా ఆల్రెడీ. సో ఆ ప్రాసెస్ని అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటుంది కోర్టు కేసులతో సంబంధం లేకుండా. ఓకే, కాబట్టి మనకి ఈ గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత సో సిపి2 ఎగ్జామ్ అనేది గ్రూప్ 2 వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదండి మెయిన్ రీజన్. ఓకే, సో ఇదండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిపిటి ఎగ్జామ్కి సంబంధించిన సమాచారం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి మరియు ఇతర ఎగ్జామ్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రీచ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.